మన సమస్యలు మనకుంటే ఎక్కువగా తలదూర్చే వాళ్ళు ఉంటారు. సహాయం చెయ్యడానికి కాదు, మన తప్పులు లెక్క పెట్టడానికి. సమస్యలతో సతమతమయ్యే వారిని చూసి అయ్యో పాపం అనే లోకం కాదు ఇది. రాబందుల్లా పొడుచుకు తినే రకం. ఒకే రక్తమైన నరం లేని నాలుక చేసే గాయాలు, గుండెను కోసే రంపపు కోతలు ఎంతో మానసిక క్షోభను అనుభవించేలా చేస్తాయి. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. విలువ లేని చోట మాట్లాడకు, ప్రేమ లేని చోట ఆశించకు, దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వకూడదు, నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకూడదు, భారం అనుకునే వాళ్ళతో భావాలను పంచుకోకూడదు, మనది కాని దానిపై ఆశ పెట్టుకోకూడదు. డబ్బు అవసరమైతే అపరిచితుల వద్దకు వెళ్ళండి, సలహా కోసమైతే స్నేహితుల వద్దకు వెళ్ళండి, మీకు ఏమీ అవసరం లేకపోతేనే బంధువుల వద్దకు వెళ్ళండి. మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. మనసుకి పరిగెత్తడం తేలిక, నిలబడడం కష్టం. 100 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసిన చెడ్డవాడివే. 100 చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసిన మంచివాడివే. జనానికి నీ గతంతో పని లేదు. పడగొట్టేవారు ఎందరూ ఉన్నా పట్టుకొని కాపాడే చెయ్యి ఒకటి తప్పకుండా ఉంటుంది. కష్టాలు ఉన్నాయని అధర్మం వైపు నడవాలి అనుకోకు. నువ్వు నమ్మిన ధర్మం ఎప్పటికీ మరువకు. ధర్మం ఎప్పటికైనా కాపాడుతుంది అని నమ్మకముంచు. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని బంధాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చెయ్యగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతుంటారు. కానీ ఒక్కసారి తల పైకెత్తి చూడు, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని. దూరం చేసుకోవలసిన 5 అలవాట్లు. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయాలకి కూడా అతిగా ఆలోచించడం. తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశం ఉంటే ఎప్పటికీ కలవదు.